భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఏపీ టెట్ ఫలితాలు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి ఏపీ టెట్ ఫలితాలను ఏ విధంగా మీరు చూసుకోవాలి అనే సమాచారాన్ని మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు ఆల్రెడీ వీడియో రూపంలో నిన్న తెలియజేయడం జరిగింది. ఎవరైనా ఏపీ టెట్ ఫలితాలు ఏ విధంగా చూసుకోవాలి అని సందేహం ఉన్నట్టయితే ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో ఉన్నటువంటి వీడియో చూడడం ద్వారా ఏపీ టెట్ ఫలితాలు అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ aptet.apcfss.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని క్లిక్ చేసినా మీరు నేరుగా ఏపీ టెట్ వెబ్సైట్ లోకి రావడం జరుగుతుంది. ఇక ఏపీ టెట్ 2024కు సంబంధించినటువంటి వెబ్సైట్ పూర్తిగా మారిపోయిన విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే వెబ్సైట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఫొటోస్ తో, దాంతో పాటు ఏపీ టెట్ కు ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు అనే వివరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడంతో పాటు జిల్లాల వారీగా కూడా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక ఏపీ టెట్ ఫలితాల్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంత శాతం పరీక్షల్లో క్వాలిఫై అయ్యారు అనే సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. టెట్ లో 137,903 మంది పాస్, అర్హత సాధించిన వారు 58.4% మంది. ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. ఎన్నికలకు ముందు నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ ఫలితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం విడుదల చేశారు. పరీక్షకు 2,67,789 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,907 మంది పరీక్ష రాశారు. వారిలో 1,37,903 అనగా 58.4% మంది ఉత్తీర్ణులై అర్హత సాధించారు. పేపర్ 1A ఎస్జిటి రెగ్యులర్ లో 66.32%, పేపర్ 1B ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ లో 46.47%, పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ లో 50.93%, పేపర్ 2B స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ లో 79.73% మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం అర్హత సాధించని వారు కొత్తగా బీఈడి డిఈడి పూర్తి చేసిన వారి కోసం త్వరలోనే మరోసారి టెట్ నోటిఫికేషన్ ఇస్తామని లోకేష్ చెప్పారు. దీనిపై ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. వయోపరిమితిని కూడా 46 ఏళ్లకు పెంచాలని, జీవో 117 ను రద్దు చేయాలని కోరారు. మెగా డిఎస్సికి కేబినెట్ ఆమోదం తెలపడంపై గ్లోబల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నడిపినేని వెంకట్రావు, బి హైమారావు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమాచారాన్ని ఈనాడు దినపత్రికలో కూడా ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. టెట్ లో 58.4% మంది అర్హత, ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ లో 58.04% మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఫిబ్రవరి మార్చి నెలల్లో నిర్వహించిన టెట్ కు 2,35,907 మంది హాజరు కాగా అందులో 1,37,903 మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం విడుదల చేశారు. ఎక్స్ వేదికగా విడుదల చేశారు. టెట్ మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజీ ఉండడంతో అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడ్డారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ కోసం నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 1,13,296 మంది రాయగా 75,142 మంది అనగా 66.32% మంది, ప్రత్యేక విద్యా పేపర్ 2 కు 1,700 మంది హాజరు కాగా 790 అనగా 46.47% మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 కు 1,19,500 మంది హాజరు కాగా 60,846 అనగా 50.92% మంది, ప్రత్యేక విద్యా పేపర్ 2 ను 1,411 మంది రాయగా 1,125 అనగా 79.73% మంది అర్హత సాధించారు. ఇక త్వరలోనే మరోసారి టెట్ నిర్వహణ. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెగా డిఎస్సికి సన్నద్ధం కావాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఫలితాల లింక్ ను ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. టెట్ లో అర్హత సాధించని కొత్తగా బీఈడి డిఈడి పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే మరోసారి టెట్ నిర్వహించనున్నామని, ఆ తర్వాత మెగా డిఎస్సి ఉంటుందని లోకేష్ వెల్లడించారు. కాబట్టి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఫలితాలు నిన్న విడుదల చేస్తూ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఎవరు కూడా ఏపీ టెట్ క్వాలిఫై కానటువంటి వారు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అలాగే కొత్తగా డిఈడి బిఈడి పూర్తి చేసుకున్నటువంటి వారికి కూడా మరో అవకాశం కల్పించే విధంగా
త్వరలోనే మరో ఏపీ టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నట్టు మరి నారా లోకేష్ తెలియజేయడం జరిగింది. కాబట్టి మరి ఎవరైతే ఏపీ టెట్ లో తక్కువ మార్కులు వచ్చినా లేదా ఇంతవరకు టెట్ రాయకపోయినా లేదా ఇంతవరకు టెట్ అనేది క్వాలిఫై కాకపోయినా లేదా మీ యొక్క టీచర్ డిగ్రీ అంటే ప్రొఫెషనల్ డిగ్రీ ఇంకా రీసెంట్ గా అయిపోయినా అటువంటి వారంతా కూడా మరోసారి టెట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ టెట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకుని మరి మరోసారి మీరు ఉత్తీర్ణులయ్యే విధంగా మీ యొక్క సన్నద్ధత అనేది కొనసాగించవచ్చు. దాంతో పాటు మరి వయోపరిమితి అనే అంశం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మరి గత 5 సంవత్సరాలుగా ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. మరి వయోపరిమితి చాలా దగ్గరకు వచ్చినటువంటి వారంతా కూడా మీరిపోయారు. కాబట్టి మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ కు మరి వయోపరిమితిని 46 ఏళ్ల వరకు ఇవ్వాలి అంటూ కూడా మనం ఇప్పుడే సమాచారాన్ని ఇందులో చూసాం. మరి వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలని కూడా మరి సంఘాలు కోరడాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వయోపరిమితిని కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మంది వయోపరిమితి అనేది మీరిపోయారు కాబట్టి మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ కు అర్హత అనేది లేకుండా పోయింది. మరి రాబోయేది మెగా డిఎస్సి అంటే 16,000కు పైగా పోస్టులు అనేవి ఉన్నాయి కాబట్టి మరి కంపల్సరీగా వయోపరిమితి అనేది కూడా పెంచాల్సిన అవసరం ఉంది. మరి చాలా వరకు వినతి పత్రాలన్నీ కూడా ప్రభుత్వానికి వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే మరి వయోపరిమితిని పెంచేదానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. చాలా వరకు వినతి పత్రాలు అనేవి వెళ్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ పేర్కొన్నట్టుగా వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారం అయితే జూలై 1వ తేదీన విడుదల చేయబోతున్నారు. అంటే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా జూలై 1వ తేదీన రాబోతోంది. ఇక దాంతో పాటు మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఆ రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మెగా డిఎస్సి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇక నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాలు సప్లిమెంటరీ ఫలితాలని విడుదల కాబోతున్నాయి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు సుమారు 3.40 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను www.enadu.net లేదా www.enadu.pratibha.net లో పొందవచ్చని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు రాశారో అటువంటి వారు మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు ఈ రోజు సాయంత్రం 5 గంటలకి. ఇక రాబోయే మెగా డిఎస్సిలో ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలి అంటూ ఇక్కడ విన్నవిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. విభిన్న అవసరాలున్న పిల్లలకు బోధించే ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టును భర్తీ చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ సమైక్య అధ్యక్షుడు వెంకట నాయుడు కోరారు. ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే మెగా డిఎస్ లో భాగంగా వీటిని భర్తీ చేయాలని విన్నవించారు. మంగళవారం ఆ సంఘం ప్రతినిధులు సచివాలయంలో మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులను ఒకటి కూడా భర్తీ చేయలేదు. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదు. అందుకే మెగా డిఎస్సి కింద భర్తీ చేయనున్న 16,347 పోస్టుల్లో ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు లేవు. దీన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించారు. గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో ఎన్నోసార్లు మంత్రులను కలిసేందుకు ప్రయత్నిస్తే ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదే లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మా సమస్యలు విన్నందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. కాబట్టి రాబోయే మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో రెగ్యులర్ పోస్టులతో పాటు ప్రత్యేక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోస్టులు కూడా భర్తీ చేయాలి అంటూ ఇక్కడ మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దీనికి కూడా ఆయన సానుకూలంగా స్పందించిన విషయాన్ని మనం చూడవచ్చు. ఇక కేజీబీవీ టీచర్లకు బాండ్ల కష్టాలు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు కేజీబీవీ టీచర్లకు బాండ్ల కష్టాలు తప్పడం లేదు. ఒప్పంద ప్రతిపాదన పనిచేసే వీరికి ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి సమగ్ర శిక్షా అభియాన్ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 11 నుంచి ఒప్పందం చేసుకునేందుకు 15వ తేదీ తర్వాత అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దానికి 100 బాండ్ పేపర్ కావాల్సి ఉంటుంది. పాత తేదీతో ఉన్న బాండ్ పేపర్ అవసరం కావడంతో డిమాండ్ ఏర్పడింది. ఒక్కో బాండ్ పేపర్ ను కొందరు 1000 నుంచి 1500కు 2000 రూపాయలకు సైతం విక్రయిస్తున్నారు. ఒప్పంద అత్యవసరం కావడంతో టీచర్లు ఎంత ధరకైనా కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సి వస్తోంది. సమగ్ర శిక్షా అభియాన్ లోని కొంతమంది వైకాపా సానుభూతి పరుల నిర్ణయం కారణంగా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీచర్లు ఆరోపిస్తున్నారు. ఇక బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని పునరుద్ధరిస్తాం.
ఐటీడీఏల ద్వారా తాగునీటి సరఫరా. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడి. ప్రతిభావంతులైన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మేలు చేకూర్చే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో అమలైన విధంగానే దీన్ని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు వైటీసీ కేంద్రాలను తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఐటీడీఏ ద్వారా గిరిజన గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించామని అన్నారు. మంగళగిరి వెలగపూడిలోని సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 543 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తున్నామని, గిరి శిఖర గ్రామాల ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఫీడర్ అంబులెన్స్లను తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు డబ్బాల ఏర్పాటు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఫిర్యాదుల స్వీకరణకు డబ్బాలు ఏర్పాటు చేస్తామని, ఆహార నాణ్యత, వసతుల కొరత, భద్రత, ఇతర ఏ ఇబ్బందులున్నా విద్యార్థులు ఫిర్యాదులు రాసి అందులో వేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ప్రత్యేక అధికారులను నియమించి వాటిపై విచారణ చేయిస్తామని, గిరిజన ప్రాంతాల్లో రేషన్ పంపిణీ వాహనాలు సమయానికి రావడం లేదని తెలిసింది, రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించాలని గిరిజనులు కోరుతున్నారని, ఆ మేరకు దస్త్రాన్ని సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని, జీసీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకులు, గ్యాస్ డిపోలు, సూపర్ మార్కెట్లను మరింత అభివృద్ధి చేస్తామని, టీ టైం దుకాణాలు మాదిరిగా అరకు కాఫీని విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, గంజాయి నియంత్రణకు సాలూరు, అరకు, పాడేరు నియోజకవర్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని సంధ్యారాణి వెల్లడించారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.